డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, రిజల్ట్స్ అయితే వచ్చినాయి. ఎలా వచ్చినాయేమో మరి. వచ్చిన వాళ్ళు అయితే హ్యాపీగా ఉన్నారు, మరి రాని వాళ్ళు అయితే కొద్దిగా బాధపడతారు, దానిలో నో డౌట్. మనకి మరి రిజల్ట్స్ అయితే 20వ తారీఖు వచ్చేసినాయి. మరి 20వ తారీఖు రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎలా వచ్చినాయి, మరి కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, మరి లాస్ట్ ఇయర్ మరి 25లో ఎంతమంది రాశారు, ఇప్పుడు 20 ఎంతమంది రాశారు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా మనకి 2 సెషన్లో జరిగినాయి. ఇక్కడ కూడా 2 సెషన్లు లాస్ట్ ఇయర్ 22, 23 జనవరిలో జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ ఒకరోజు అటు ఇటు. మరి సెషన్ 2లో ఏప్రిల్ సెషన్లో 2, 3, 4, 5 జరిగితే ఇప్పుడు కూడా సేమ్ 2, 4 అయితే ఒకరోజు అటు ఇటు అయితే జరిగినాయి. మరి సిబిటి టెస్ట్ లాస్ట్ ఇయర్, ఈరోజు కూడా మరి ఈ సంవత్సరం కూడా సిబిటి టెస్ట్ కానీ జరగటం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఉందో స్టూడెంట్స్, ఈ విధంగా పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. మనము కేటగిరీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాండిడేట్ సెషన్ 2కి, సెషన్ 1, సెషన్ 2కి సంబంధించి ఇక్కడ సెషన్ 2కి 10,61,000 రాస్తే లాస్ట్ ఇయర్ 10 లక్షల డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాండిడేట్ రిజిస్టర్డ్. ఇది రిజిస్టర్డ్ అప్లై చేసిన వాళ్ళు 10,61,000 అంటే ఈ సంవత్సరం 11,10,000. అంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి దాదాపు ఒక 50,000 మంది పెరిగారు స్టూడెంట్స్. పెరిగారు కదా, మరి పెరిగారు. లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం మీద ఒక 50,000 మంది పెరగటం జరిగింది. ఇక చూసినట్టయితే జెండర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అపియర్డ్ చూద్దాం ఒకసారి. ఎంతమంది రాశారు ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు ఇక్కడ చూసినట్టయితే క్యాండిడేట్ జనరల్ అపియర్డ్ ఫర్ సెషన్ 2. సెషన్ 2 మనకి ఇక్కడైతే మనకి స్టూడెంట్స్కి 50,000 మంది దాదాపు మరి రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 9,92,350 మంది రాశారు ఎగ్జామినేషను. ఈసారి ఆ సంఖ్య దాదాపు ఒక 40,000 పెరిగింది. అంటే 40,000 అంటే 50,000 మంది అప్లై చేశారు. లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం కంపేర్ చేస్తే 50,000 మంది అప్లై చేశారు. మరి లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరము ఆ 40,000 మంది ఎక్కువ రాశారు స్టూడెంట్స్. అంటే 10,000 పోయారు, 10,000 రాయలే. ఇక స్టూడెంట్స్ మరి చూసినట్టయితే పీడబ్ల్యూడి ఉంది, అవి అన్ని డీటెయిల్స్ ఉంది. ఇక అటెండెన్స్ సెషన్ 2లో మనకి అటెండెన్స్ ఏ విధంగా ఉంది, మరి 91, డే 1 91. ఓవరాల్గా దీని గురించి ఆల్రెడీ మరి 40,000 మంది రాశారు కాబట్టి మరి 10,000 మంది రాయాల. ఆల్మోస్ట్ ఆల్ అప్లై చేసిన వాళ్ళు 10,000 మంది రాయాల. ఇక చూసినట్టయితే ఓవరాల్గా యూనిక్ క్యాండిడేట్ చూద్దాం. మెయిన్ ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ మీద 2 ఎగ్జామినేషన్లు, మరి జనవరి సెషన్ కానీ ఏప్రిల్ సెషన్ కానీ, మరి లాస్ట్ 2025లో జనవరి ఏప్రిల్ సెషను, మరి 2026లో జాన్ ప్లస్ ఏప్రిల్ సెషను, ఎంతమంది రాశారు ఇక్కడ లాస్ట్ ఇయర్ 15,39,848 రాశారు, రిజిస్టర్ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ 15,39,848 రిజిస్టర్ చేసుకుంటే ఈసారి ఆ సంఖ్య 16,04,854. అంటే మీకు దాదాపు ఇప్పుడు 40 అంటే ఒక 60,000 మంది పెరిగారమ్మ ఈ సంవత్సరం. స్టూడెంట్స్ 60,000 మంది పెరిగారు. మరి బాగా పెరిగారు స్టూడెంట్స్. చూసినట్టయితే 60,000 మంది పెరిగారు. 15,40,000 అనుకో, ఇక్కడ 16 లక్షలు చేంజ్ అంటే 62,64,000 మంది పెరిగారు. ఇక చూస్తే ఎంతమంది రాశారు లాస్ట్ ఇయర్ మనకి 11,75,000 అంటే 14.75 lakhs లాస్ట్ ఇయర్. ఈసారి 15.38 lakhs. దీనిలో దాదాపు ఒక 40 వేసుకున్న మీకు దీనిలో 50 దాదాపు ఒక 50,000 మంది స్టూడెంట్స్ అయితే పెరిగారు. అంటే ఓవరాల్గా 60,000 మంది ఓవరాల్గా అప్లై చేసిన వాళ్ళు డిఫరెన్స్ 60,000 మంది, రాసిన వాళ్ళు 50,000 మంది రాశారు. ఇది స్టూడెంట్స్ నోట్ డౌన్ చేసుకోండి, ఈ విధంగా ఉన్నాయి. మరి ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జేఈ మెయిన్ నుంచి అడ్వాన్స్కి ఎంతమంది క్వాలిఫైర్ అంటే 2.5 లక్షల మంది అందరికీ తెలుసు. అప్పుడు 2.5, ఇప్పుడు 2.5 lakhs, దానిలో నో డౌట్. ఇప్పుడు కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ 93, ఈసారి 93.41 అమ్మ. కొద్దిగా పెరిగింది. జనరల్లో పెద్దగా మార్పు ఏం లేదు, అన్రిజర్వ్డ్కి అడగండి, పెద్దగా మార్పు లేదు. ఇక మరి ఈడబ్ల్యూఎస్లో 80.38, ఇప్పుడు ఎంత
82 అంటే 2% పెరిగింది. 2% అధికంగా పెరిగింది. 82 చూడండి. 80.38, 82.4 అంటే 2% వేసుకోవాలి మనం. ఇక్కడ చూడండి 79.43 ఓబీసీలో 79.43 ఇది పెరగల, ఇది ఆల్మోస్ట్ ఆల్ 1.2% ఎక్కువ. తర్వాత ఎస్సీలో చూడండి, ఎస్సీలో 63.91, 61.19 నుంచి 63 ఆల్మోస్ట్ ఆల్ ఒక 3.5% పెరిగింది ఎస్సీలో. అసలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇంతకుముందు వీళ్ళల్లో అంత అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా అందరి మీద మరి యూట్యూబ్లు మరి సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రతి స్టూడెంట్ కూడా జేఈ రాయటం జరుగుతుంది. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు. మరి ఇండియాలో మొత్తం ఎక్కువ మంది రాస్తారు అన్నట్టు తెలుగు వాళ్ళే ఎక్కువ. ఆంధ్రాలో తెలంగాణలో స్టూడెంట్స్ రాస్తారు, మిగతా వాళ్ళు చాలా తక్కువ మందిగా కనపడుతున్నారు. ఇక్కడ ఎస్టీ 47.9, ఇక్కడ 47.9, 48 అంటే ఇక్కడ కూడా ఒక 3.5% దాకా పెరిగింది. చూడండి ఎంత మార్పులు అయితే వచ్చినాయో. ఇది స్టూడెంట్స్ బాగా ఈసారి ఓవరాల్గా ఏంటంటే 50,000 మంది అదనంగా రాశారు. లాస్ట్ ఇయర్ మీద 50,000 మంది అదనంగా రాశారు. మరి ఈ యొక్క కట్ ఆఫ్లు కూడా బాగా పెరుగుదల కనిపి. ఇది పేపర్ 1కి సంబంధించిన డీటెయిల్స్ ఓవరాల్గా. ఇది వచ్చిన లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మరి ఈసారి మరి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మరి 10 మంది 100% వచ్చారు. 5 తెలంగాణకు పంచుకున్నారు, 5 ఆంధ్రప్రదేశ్ పంచుకున్నారు. సమన్యాయం జరిగింది దీనిలో. ఇక్కడ చూడండి, ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ నుంచి 1, 2, 3, 4, 5 ఆంధ్రప్రదేశ్లో 5 స్టూడెంట్స్. లాస్ట్ ఇయర్ చాలా తక్కువ మంది ఉన్నారమ్మా. అసలు భూతత్వం ఎతికినా ఎవరు కనపడలేదు. ఇక్కడ తెలంగాణలో చూడండి 1, 2, 3, 4, 5 అంటే సమన్యాయం. అక్కడ 5, ఇక్కడ 5 అంటే అందరూ కూడబలుకున్నారేమో కానీ మనకు తెలియదు. జస్ట్ కిడింగ్. ఇది అంత సమన్యాయం జరిగింది. నో ప్రాబ్లం. మరి ఏ రాష్ట్రము ఎక్కువ చెప్పలేము, తక్కువ అని చెప్పలేము. ఇది చూడండి, ఇక్కడ స్టూడెంట్స్ ఓవరాల్గా ఏంటంటే మరి ఓబీసీ ఎన్సీఎల్ 100%. ఇది డిఫరెంట్గా స్టూడెంట్స్ ఈ విధంగా కేటగిరీ వైజ్గా వచ్చినాయి. స్టూడెంట్స్ ఈ విధంగా ఏ బేస్డ్ ఈసారి ఏంటంటే ఏ బేస్డ్ తీసుకొచ్చారు, ఓటీపీ బేస్డ్, ఆధార్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా తీసుకురావటం జరిగింది ఈసారి జేఈ మెయిన్లో స్టూడెంట్స్. ఇది సీసీటీవీ అన్ఫెయిర్ కొంతమందిని విత్ హెల్డ్లో పెడతాం జరిగింది. ఎందుకంటే ఇది ఓవరాల్గా స్టూడెంట్స్, ఇది మనకి ఓవరాల్గా కన్క్లూజన్. మనం వీడియో ఎండ్ చేసేటప్పుడు కన్క్లూజను 50,000 మంది అదనంగా రాయటం జరిగింది. ఈ 50,000లో 10,000 మంది అన్న క్వాలిఫై అవుతారు కదమ్మా. 10,000 మంది 10K మంది అయినా క్వాలిఫై అవుతారు. ఇది స్టూడెంట్స్ కొద్దిగా ఓవరాల్గా కాంపిటీషన్ పెరిగింది. ఈసారి కాంపిటీషన్ జాస్తి అయింది, కాంపిటీషన్ పెరిగిందని మనం చెప్పచ్చు. ఈసారి కాంపిటీషన్ భయంకరంగా పెరిగింది. ఇక రానున్న కాలంలో మరి జేఈ 2027లో కూడా ఇదే విధంగా ఇంకో 50,000 మంది యాడ్ అయ్యే అవకాశం ఉంది. స్టూడెంట్ ఎవరైనా జేఈ 2027 ప్రిపేర్ అవుతుంటే మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు కొంతమంది డ్రాప్ తీసుకుంటాం సార్ నేను లాంగ్ టర్మ్. మీరు ఎక్కడైనా ఎంసెట్ వస్తే చేరిపోండి. ఎందుకంటే మరి నెక్స్ట్ ఇయర్ కూడా మరి కాంపిటీషన్ పెరిగే అవకాశం ఉంది. ఎంసెట్ కానీ బిట్స్ కానీ వీటి కానీ అమృతలో చేరిపోతే నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇయర్ కోసం డోంట్ వేస్ట్, నో నీడ్ టు వేస్ట్ యువర్ టైమ్స్, యువర్ వాల్యుబుల్ టైము వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం. మరి స్టూడెంట్స్ ఇది మన మెంటర్షిప్. ఎవరైనా మన మెంటర్షిప్ యాక్యురేట్గా ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ అందరూ జాయిన్ అయిపోయారు. ఇవాళ నిన్న కూడా చాలామంది జాయిన్ అయ్యారు. అందరికీ మరి పీడిఎఫ్ ఫైల్స్ కానీ మరి కట్ ఆఫ్స్ కూడా ఇవ్వటం అయితే స్టార్ట్ చేసాము. మరి జేఈ ప్లస్ ప్రైవేట్ విట్ కానీ ఎస్ఆర్ఎం అమృతం 3,000 రూపాయలు, జేఈ ప్లస్ ఎఫ్సెట్ 4,000 రూపాయలు, ఓన్లీ ఎఫ్సెట్ 2,000. ఇది మన వాట్సాప్ నంబరు. మీరు పేమెంట్ చేసినట్టయితే మీకు సర్వీసెస్ అందించబడుతుంది. ముందు మీకు డౌట్స్ క్లియరిఫై చేస్తాము. ఈ సర్వీసెస్లో భాగంగా డౌట్స్, వెబ్ ఆప్షన్స్, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషను, మరి ఏ కోర్స్ చేసుకోవాలి, ఎన్ఐటీలో తీసుకోవాలి అనేది గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి కాలేజీలో చేరే వరకు స్టూడెంట్స్ కాలేజీలో చేరే వరకు కూడా మీకు అండగా ఉంటాను నేను. కొంతమంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి చాలా తెలియదు, అందుకని చాలా తక్కువ అమౌంట్ మరి రూరల్ ఏరియాలో పల్లెటూరులో ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ కానీ చాలా తెలియని వాళ్ళు ఉన్నారు.
మరి మన యొక్క ఛానల్ వల్ల చాలామంది పల్లెటూరుల నుంచి మరి పేరెంట్స్ కానీ ఎంతోమంది కాల్ చేస్తున్నారు, అప్రిషియేట్ చేయటం జరుగుతుంది. మరి చాలా తక్కువ తీసుకుంటున్నారు సార్, ఇంకా ఎక్కువ తీసుకోమని. లేదు నాకు నేను తక్కువ చేయాలనుకున్నాను, సోషల్ సర్వీస్ లాగా చేస్తున్నాను, కాకపోతే లిమిటెడ్ అమౌంట్ స్టూడెంట్స్కి తీసుకుంటున్నానని చెప్పాను. మరి అదేవిధంగా స్టూడెంట్స్ కూడా మరి ఇక్కడ ఒకటి గమనించగల స్టార్ గుర్తు. మన మెంటర్షిప్లో ఎవరైనా జారాలని ఉంటే వాళ్ళు సీటు వస్తేనే నేను తీసుకుంటా. అనవసరంగా మీ డబ్బులు వృధాగా వేస్ట్ చేసుకోవద్దు, ఎక్కడ కూడా వేస్ట్ చేయొద్దు. మీకు సీటు వస్తేనే మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. మరి స్టూడెంట్స్ మనము జస్ట్ మాటలు చెప్పము, ఇక్కడ అంతా ప్రాక్టికల్గా ఓరియంటెడ్గా ఉంటుంది. మన యొక్క మెంటర్షిప్ మొత్తం ప్రాక్టికల్ ఓరియంటెడ్ అమ్మ. ప్రాక్టికల్గా నేను మొత్తం మీకు డేటా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, IIIT కానీ, GFT కానీ డేటా ఇస్తాను. ఈ డేటా ఎవరికైతే కావాల్సిన వాళ్ళు మెంటర్షిప్ తీసుకోండి, మీరు డేటా తీసుకోండి. నా నుంచి టెక్నికల్ గైడెన్స్ మొత్తము తీసుకుని మొత్తము డేటా మనకు CSAP డేటా కూడా ఉంది. మన దగ్గర జోసా డేటా ఉంది, జోసాలో హెల్ప్ చేస్తాము. అదేవిధంగా CSAP డేటా కూడా మన దగ్గర ఉంది. ఇంకా తక్కువ పర్సంటేజ్ వచ్చిన స్టూడెంట్స్కి CSAPలో డెఫినెట్గా మరి సీటు మరి వచ్చేలాగా నేను మరి ఆప్షన్స్ అయితే పెడతాం అయితే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మన CSAP మెంటర్షిప్ ద్వారా చాలామంది స్టూడెంట్స్ బెనిఫిట్ పొందటం అయితే జరిగింది. ఆ యొక్క బెనిఫిట్ని మీరు కూడా ఉపయోగించుకోండి. సేమ్ ఈ 2500కి మనము జోసాలో సపోర్ట్ చేస్తాము, ప్లస్ CSAPలో సపోర్ట్ చేస్తాము. 2 ఇది ఒక్కరోజు అయ్యే పని కాదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, సైనింగ్ ఆఫ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.